ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురం నుంచి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంత ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వస్తాయి ఫ్రెండ్స్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురం ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ చూసుకుంటే జనవరి 7, 2025 అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంత వరకు క్లాస్ 4 విభాగంలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పోస్ట్ అండ్ వ్యాకెన్సీ చూసుకుంటే FNO ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్కి 18 ఖాళీలను కేటాయించడం జరిగింది. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ చూసుకుంటే 11 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. టోటల్ ఖాళీలు అనేది 29 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ చూసుకుంటే ananthapuram.ap.gy.in వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ చివరి తేదీ చూసుకుంటే జనవరి 20, 2025 సాయంత్రం 5 గంటలకైతే నోటిఫికేషన్కి అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే అభ్యర్థి అప్లై చేయాలనుకుంటున్నారో వారైతే ఈ నోటిఫికేషన్కి అయితే ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేయాలి. అంటే దానికి ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఇక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్, 42 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. SC, ST అండ్ BC EWS క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారు కదా, డిఫరెంట్లీ అబిలిటీ పర్సన్స్, వాళ్ళకి 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఫీజ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ పే చేయాల్సిన ఫీజు చూసుకుంటే OC, BC క్యాండిడేట్స్ ఉన్నారో వారైతే 300 రూపాయలు ఫీజు పే చేయాలి. SC అండ్ ST క్యాండిడేట్స్ 150 రూపాయల వరకు అయితే ఫీజు అయితే పే చేయాలి. అది కూడా DD అయితే తీయాలి ఫ్రెండ్స్, డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి వస్తుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ అనంతపురం అనే దాని పేరు మీద మీరు DD అయితే మీ బ్యాంక్కి వెళ్ళి పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక పే చేసిన స్లిప్ అయితే మీకు అవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ FNO ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 18, శాలరీ చూసుకుంటే 15 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వల్ అంటే ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్, FNO ఒక పోస్ట్కి సంబంధించినంత వరకు. అండ్ అదేవిధంగా శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ చూసుకుంటే 11 ఖాళీలను కేటాయించడం జరిగింది. 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మనమైతే ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక ఫామ్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఫామ్ చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ మీరు FNOకి అప్లై చేస్తున్నారు, లేదా శానిటరీకి అప్లై చేస్తున్నారు, వాచ్మెన్కి అప్లై చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. మీకు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ టు బి ఫిల్డ్ బై ద ఆఫీసర్, అది వాళ్ళు రాసుకుంటారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క నేమ్, మీ యొక్క జెండర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ మీ సోషల్ స్టేటస్ మీ BC అయితే BC, OC అయితే OC అని రాసుకుంటే ఫ్రెండ్స్. అండ్ వెదర్ క్లైమింగ్ టు సర్వ్స్ వెయిటేజ్ టు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇన్క్లూజ్ ది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్. SNO అంటే S అని పెట్టుకోండి. ఎవరైనా ఇంతకుముందు కాంట్రాక్ట్ కానీ వీటిల్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ వర్క్ చేసి సర్వీస్ చేసి ఉన్నవారైతే S అని పెట్టండి, లేని వారైతే నో అని పెట్టుకోండి. వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఏ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే రాయాలి. విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే విజువల్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడిక్ అయితే ఆర్థోపెడిక్. మీకు సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ఉండైతే S అని చెప్పి మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. వెదర్ క్లైమింగ్ EWS రిజర్వేషన్, EWS రిజర్వేషన్ క్లైమ్ చేసుకోవడంతో S అని పెట్టుకోండి. అండ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ కూడా మీరైతే ఇవ్వాల్సి వస్తుంది. వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే S అని ఎంటర్ చేయండి అండ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నవారు S అని పెట్టుకుంటే మీరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయాలి. నో అని పెడితే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID అయితే ఎంటర్ చేయండి. అండ్ DD పర్టికులర్స్ మీరు DD పే చేస్తారు కదా ఫ్రెండ్స్, DDకి ఒక నేమ్, డేట్, అమౌంట్ ఎంత పే చేసి అమౌంట్ అనేది ఎంటర్ చేసి మీకు DD అనేది కూడా మీరు ఒక కాపీ అనేది మీరు అటాచ్ చేయాల్సి వస్తుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేయండి. మీకు ఆధార్లో ఉన్న అడ్రస్ అని ఎంటర్ చేయండి, లేదంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అయినా మీరు ఎంటర్ చేయవచ్చు. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ 10th క్లాస్ మేము అప్లై చేసుకుంటే 10th క్లాసు, లేదా FNOకి అప్లై చేస్తే FNOకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ మీకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇయర్ ఆఫ్ పాసింగ్ 5th క్లాస్ ఇప్పుడు పాస్ అయ్యారనేది రాయాలి. నేమ్ ఆఫ్ ది స్కూల్, ప్లేస్ అండ్ డిస్టిక్. టోటల్గా మీ యొక్క 4th క్లాస్ నుంచి
10th క్లాస్ వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి వస్తుంది. అండ్ డిక్లరేషన్ లోకల్ అండ్ నాన్ లోకల్. అనంతపురం అయితే లోకల్ అని రాసుకోండి. నాన్ లోకల్ వారు మిగతా డిస్టిక్ వారు నాన్ లోకల్ అని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డిక్లరేషన్ ఇవ్వండి. శ్రీమతి కుమారిశ్రీ డాష్ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అప్లై చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్స్ అండ్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేసి మీరు అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో సబ్మిట్ చేయాల్సి అంతే ఫ్రెండ్స్. ఎస్ఎస్సి మీ 10th క్లాస్ సర్టిఫికేట్, అది కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అండ్ మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. ఎక్స్ట్రా మార్క్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క 4th క్లాస్ నుంచి 10th క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ. అండ్ ఓసీ వారు అయితే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయాల్సిన లేదు. ఒకవేళ ఓబీసీ వారు ఎవరైనా ఉండి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా ఓసీ కేటగిరీలోకి తీసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారు అయితే లేటెస్ట్ ఇయర్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే సదరం సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఎనీ అదర్ సర్టిఫికేట్ ఉంటే ఏమైనా మిగతా సర్టిఫికేట్ మీకు ఉంటే అవి కూడా అటాచ్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కింద ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ చేసి ఒక సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరైతే వాటిని అయితే సెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కింద ఇవ్వబడిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటి జిరాక్స్లు అన్నిటిని అటాచ్ చేసి అండ్ మీ యొక్క డీడీ కూడా ఫామ్కి అటాచ్ చేసి ఫ్రెండ్స్ ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా జిల్లా కింద ఇవ్వబడిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని అటాచ్ చేసి ఒక డీడీ కూడా అటాచ్ చేసి మీరైతే ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం అనంతపురం 8 నుంచి 20 జనవరి 25 లోపు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ అని క్లియర్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్ ఫాలోయింగ్ ఆర్డర్. ఈ ఆర్డర్లో అయితే డాక్యుమెంట్స్ అయితే అరేంజ్ చేయాలి. అండ్ ఈ యొక్క చెక్ లిస్ట్ అంత ఫామ్ కూడా ప్రింట్ తీసుకొని మీరైతే నోట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నేనైతే నో అని ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫిల్డ్ ప్రిస్క్రిప్ట్ అప్లికేషన్ ఫామ్ ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ఎస్ఎన్ అయితే టిక్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎఫ్ఎన్ఓకి సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఒకవేళ నో అని క్లిక్ చేసి మీరు ఇవ్వడం జరిగిందంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ మీరు తీసుకున్నట్టయితే ఎస్ఎన్ పెట్టండి, అయితే నో అని పెట్టండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్ఎన్ పెట్టండి ఒకవేళ ఇచ్చిన వాళ్ళు అయితే. ఓసీ వాళ్ళు అయితే నో అని పెట్టండి. స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్ వరకు ఇవ్వడం జరిగితే ఎస్ఎన్ పెట్టండి, నో అని పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎస్ఎన్ క్లిక్ చేయండి. స్పోర్ట్స్ కోటా ఉన్నవాళ్ళు ఎస్ఎన్ పెట్టండి, అది నో అని పెట్టండి. అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అయితే ఎస్ఎన్ పెట్టండి. నార్మల్ పీపుల్స్ అయితే నో అని పెట్టండి. అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ ఎస్ఎన్ క్లిక్ చేయండి. డ్రాఫ్ట్ నెంబర్ మీ యొక్క డీడీ కడతారు కదా ఫ్రెండ్స్, డీడీ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. 300, 400, 150 అయితే 150 ఎస్ఎన్ క్లిక్ చేయండి. అప్లికెంట్ వితౌట్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ రిలీజ్ సమ్లీ రిజెక్టెడ్. మీరు అప్లికెంట్స్ ఏ సర్టిఫికేట్ మ్యాండేటరీ అవి ఇవ్వకపోతే మాత్రం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది జెరాక్స్ డాక్యుమెంట్స్ విల్ బి సైన్డ్ బై ది క్యాండిడేట్ ఓన్లీ. ప్రతి ఒక్క జెరాక్స్ కాపీ మీరే సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ 18 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. 1 జూలై 2024 నాటికి అయితే 18 సంవత్సరాలు దాటి ఉన్న అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క సిగ్నేచర్ కూడా దీని మీద క్లిక్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ప్రింట్ తీసుకోవాలి. ఓన్లీ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ కాకుండా చెక్ లిస్ట్ కూడా అయితే మీరు ప్రింట్ తీసుకొని ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. మీ ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నారో ఇస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. బట్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. బట్ మీరు ఇవ్వకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది.